అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానండి. మనం పిల్లలకి చాలా చెప్తాం కదా, ఇలా చేయాలి, ఇలా చేయొద్దు, ఇది కరెక్ట్, అది కరెక్ట్ అని మనం చాలా విషయాలు వాళ్ళకి చెప్తాము. మనము మంచి మార్గం వైపుకి వెళ్ళాలని పిల్లలకి చాలా విషయాలు చెప్తామండి. కానీ మన పిల్లల నుంచి కూడా మనం ఒకటి నేర్చుకోవాలి. అదేంటంటే, పిల్లలకి చూడండి, తల్లి ఎప్పుడైనా తిట్టినా కూడా అరే ఇలా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేసావు అంటే పిల్లోడు మరుసటి రోజు మర్చిపోయి అమ్మ అని మళ్ళీ దగ్గరకు వస్తాడండి. కానీ మనం ఏం చేస్తామంటే అనవసరమైన విషయాలని మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తామన్నమాట. వాడు అదన్నాడు, తను అదన్నది, నన్ను అన్నది మనం మైండ్లో పెట్టుకుంటాం. ఈ చిన్న అలవాటుని మనం పిల్లల నుంచి చాలా బాగా నేర్చుకొని మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తే అండి మనం చాలా హ్యాపీగా హెల్తీగా ఉండొచ్చు. ఇవాళ మన సాధనాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా మనము ప్రాణాయామాతో స్టార్ట్ చేద్దామండి. యోగిక్ బ్రీతింగ్ ఇంకా ఉజ్జయి బ్రీతింగ్ చేయడానికి ట్రై చేద్దాం. అది ఎలా చేయాలో చెప్తాను. ముందు మనము సుఖాసనాలో కూర్చోవాలండి. సుఖాసనాలకి మనము లెగ్స్ని ఇలా స్ట్రెచ్ చేస్తూ రెండు కాళ్ళని ఫోల్డ్ చేయండి. యోగిక్ బ్రీతింగ్లో మనము ముందుగా అబ్డామిన్ని, తర్వాత చెస్ట్ని, తర్వాత క్యావిక్యులర్ని ఫిల్ చేస్తామండి. అలా చేస్తూ మనము ఈ గ్లాటస్ అంటారండి, మన థ్రోట్ని మనము కాంట్రాక్ట్ చేస్తూ మెల్లగా డీప్గా ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేయడానికి ట్రై చేద్దాం. నేను ఉజ్జయి బ్రీతింగ్ ఎలా చేయాలో చెప్పాను కదండి. ముందు కూడా ఒక చిన్న సౌండ్ అన్నది వస్తుంది. మనం ఒకరికి సీక్రెట్గా ఒక విషయం చెప్పాలంటే ఎలా చెప్తామండి, మెల్లగా అంటాం కదా, ఇది కాంట్రాక్ట్ చేస్తూ మనం చెప్తాం కాబట్టి ఉజ్జయి బ్రీతింగ్ కూడా గ్లాటస్ని కాంట్రాక్ట్ చేస్తూ ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేయడానికి ట్రై చేయండి. మనము కలిసి చేద్దాము. ముందుకు సుఖాసనాలో కూర్చొని హ్యాండ్స్ని మహాముద్రలో పెడుతూ ముందుగా డీప్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా గ్లాటిస్ని కాంట్రాక్ట్ చేసిన ఏరియా నుంచి ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేయడానికి ట్రై చేయండి. గ్లాటిస్ని ఫస్ట్ రిలాక్స్ చేస్తూ నార్మల్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేయండి. చేసిన తర్వాత రెండు చేతుల్ని ఇలా దగ్గరికి పెడుతూ కళ్ళ పైన పెడుతూ మెల్లమెల్లగా కళ్ళని తెరవండి. చూసారు కదండి, ఉజ్జయి బ్రీతింగ్ మనం చేసాము. ఇవాళ ఈ ప్రాణాయామ చేసేటప్పుడు స్లైట్గా సౌండ్ వస్తుందండి. మనము ఓషియన్ దగ్గర ఉంటే వాటర్ సౌండ్ ఎలా వస్తుందో అలా సౌండ్ రావచ్చు. ముందుగా కొంతమందికి గురుకలు వేసినట్టు కూడా సౌండ్ రావచ్చండి. కానీ చేయటానికి ట్రై చేయండి. మీకు గొంతులో ఏదైనా ఇరిటేటింగ్గా ఉన్నా మీరు గొంతుని రిలాక్స్ చేస్తూ మళ్ళీ ఉజ్జయి బ్రీతింగ్ మీరు అడాప్ట్ చేస్తూ చేయండి.
మన ఆసనాస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా మనం చేయబోయే ఆసన పేరు బద్ధ వీరభద్రాసన. ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తానండి. ఈ ఆసన చేయడానికి మనము తాడాసనాలో నిల్చోవాలి కాబట్టి ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోవటానికి ట్రై చేయండి. చేసిన తర్వాత ముందుగా మీరు ఇలా తాడాసనాలో నిల్చుంటారండి. నిల్చున్న తర్వాత కుడి కాళ్ళని ఇలా వెనక్కి తీసుకెళ్ళండి. చూడండి, యాంకిల్ పొజిషన్ మీకు ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది. ముందు కాళ్ళని 90 degrees పెట్టండి, వెనకాల కాళ్ళని 45 degrees లోపల వైపుకి పెట్టండి. మీరు ఇలా పెడితే మీ మోకాలు అనేది డ్యామేజ్ అవ్వచ్చు, లేదా మీ యాంకిల్ అయినా డ్యామేజ్ అవ్వచ్చు అండి. కాబట్టి దీన్ని లోపల వైపు పెట్టడానికి ట్రై చేయండి. పెట్టిన తర్వాత మీ 2 చేతుల్ని ఇలా వెనక్కి తీసుకెళ్ళి ఇలా ఇంటర్లాక్ చేయడానికి ట్రై చేయండి. చేసిన తర్వాత శ్వాసని తీసుకుంటూ ఇక్కడ శ్వాసని వదులుతూ ముందు కాళ్ళని ఇలా ఫోల్డ్ చేస్తూ ముందుకి ఇలా బెండ్ ఫార్వర్డ్ అవ్వడానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని పీలుస్తూ పైకి లిఫ్ట్ అయ్యి స్లోగా హ్యాండ్స్ని రిలాక్స్ చేస్తారు. ఈ ఆసన చేయటం వల్ల మన కాళ్ళు అనేవి చాలా బలంగా అవుతాయండి. మనము ఇంటర్లాక్ చేస్తూ మనము బెండ్ ఫార్వర్డ్ అయ్యేటప్పుడు చేతుల్ని మనము ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి షోల్డర్ మొబిలిటీ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. చాలా మంచి ఆసన అండి. మన మైండ్ని కూడా చాలా కామ్ చేస్తుంది. ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. ఇప్పుడు వేరే వైపున చేద్దాము. స్లోగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి బద్ధ వీరభద్రాసన. ఈ ఆసనాన్ని కూడా మీరు డైలీ సీక్వెన్సెస్లో యాడ్ చేస్తూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మార్జరీ బెథిలాసన అండి. ఇంగ్లీష్లో దీన్ని క్యాట్ అండ్ కౌ స్ట్రెచ్ అంటారు. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను చూడండి. దానికి మనము టేబుల్ పోస్చర్కి వస్తాం. ముందుగా చూడండి, టేబుల్కి ఎలా రావాలో నేను చూసారు కదా, అలానే రావడానికి ట్రై చేయండి. తర్వాత చేతులని భుజాలు ఒక లెంత్లో ఉండేటట్టు, మోకాలు హిప్ ఒక లెంత్లో ఉండేటట్టు చూసుకోండి. తర్వాత మీరు శ్వాసని పీలుస్తూ చూడండి, స్పైన్ని ఇలా డౌన్కి పుష్ చేస్తూ హెడ్ని మాత్రం ఇలా పైకి లిఫ్ట్ చేయండి. మళ్ళీ స్లోగా ఎక్స్హేల్ చేస్తూ స్పైన్ని పైకి చేస్తూ చిన్ని చెస్ట్ దగ్గరికి తేయడానికి ట్రై చేయండి. ఈ మూమెంట్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. మెల్లగా శ్వాస పీలుస్తూ వజ్రాసనాలో కూర్చోండి. చూసారు కదండి, మార్జరీ బితిలాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన సయాటికా ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. మీకు బ్యాక్ పెయిన్ ఉన్న బ్యాక్ రిలీఫ్ అవుతుందండి. స్పైన్లో కూడా చాలా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని కూడా మీరు ప్రతిరోజు ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత ఆసన చేయబోతున్నాము పూర్వోత్థానాసన అండి. దీన్ని ఇంగ్లీష్లో రివర్స్ ప్లాంక్ అని అంటారు. ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను చూడండి. దానికి మనము కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ దండాసనాలో కూర్చోవాలండి. ముందుగా ఇలా దండాసనాలో కూర్చోవాలండి. కూర్చున్న తర్వాత మీరు రెండు చేతుల్ని చూడండి ఎలా వెనక్కి పెడుతున్నానో అలా వెనక్కి పెడతారు. కానీ చేతు వేలు మాత్రం మీ వైపున ఫేస్ చేస్తాయండి. ఇలా పెడుతూ శ్వాసని పీలుస్తూ మీరు మీ నడుము భాగాన్ని పైకెత్తి చూడండి. నా కాళ్ళని నేను మ్యాట్ మీద పెడుతూ నెక్ని మాత్రం రిలాక్స్ చేస్తాను. మళ్ళీ స్లోగా ఎక్స్హేల్ చేస్తూ నడుముని కింద డ్రాప్ చేయడానికి ట్రై చేయండి. చూశారు కదండి, ఈ ఆసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల బ్యాక్కి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. మీ బ్యాక్ పెయిన్ ఉన్నా దాని రిలీఫ్ ఉంటుంది. మీ హ్యాండ్స్ అన్నవి కూడా చాలా బలంగా అవుతాయి. ఎందుకంటే మీ ఎంటైర్ బాడీ మీ చేతుల మీద ఉంది కాబట్టి ఈ ఆసన మీ హ్యాండ్ స్ట్రెంగ్త్ని పెంచుతుంది. ఇంకా ఈ ఆసన వల్ల మీ నెక్ దగ్గర మీరు నెక్ని రిలాక్స్ చేస్తున్నారు కాబట్టి మీ థైరాయిడ్ గ్లాండ్ మీద కూడా వర్క్ చేస్తుందండి. కాబట్టి ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనం ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయడానికి ట్రై చేయండి, లేదా ఆసనాలు హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఆసన మీకు చేతులు ఏమైనా ఎవరెస్ట్ ఇంజ్యూరీస్ ఉన్నా అవాయిడ్ చేయండి, లేదా షోల్డర్ ఇంజ్యూరీ ఉన్నా అవాయిడ్ చేయండి, లేదా ఈ ఆసన ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయవచ్చు. మనము తర్వాత ఆసన చూద్దామండి. అష్టాంగాసన. అష్ట అంటే 8 అండి, అంగాలంటే లిమ్స్. మన 8 లిమ్స్ మనం మ్యాట్ మీద పెడుతూ మనం ఈ ఆసనాలో ఒక వేరియేషన్ని కూడా చేస్తామండి, కాళ్ళని లిఫ్ట్ చేయడం. ముందుగా ఎలా చేస్తున్నానో చూడండి. ముందుగా మనము ఫలకాసనాలోకి వస్తామండి. వచ్చిన తర్వాత మెల్లగా మీ మోకాలని, తర్వాత ఛాతీ భాగాన్ని, తర్వాత చిన్ని డ్రాప్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత మీరు కుడి కాళ్ళని పైకెత్తుతారండి. చూడండి నేను ఎలా చేస్తున్నానో. ఎడమ కాళ్ళ సపోర్ట్ తీసుకొని లిఫ్ట్ చేయండి. మెల్లగా కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఇప్పుడు ఎడమ కాళ్ళని లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా కాళ్ళని రిలాక్స్ చేస్తూ మకరాసనాలో రెస్ట్ చేయొచ్చు.
కదండి అష్టాంగాసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఫలకాసన నుంచి మీ ఛాతీ భాగాన్ని కింద పెట్టడానికి మీ చేతులు అనేవి చాలా బలంగా ఉండాలి. ఒకవేళ అవి వీక్గా ఉంటే మీరు చేయలేరండి. దానికి మీరు పుషప్స్ చేస్తూ కూడా మీ హ్యాండ్ స్ట్రెంగ్త్ని పెంచుకొని అష్టాంగాసన చేయొచ్చండి. ఈ ఆసన చేయటం వల్ల మీకు హ్యాండ్స్ అనేవి చాలా స్ట్రెంగ్తన్ అవుతాయి. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. లెగ్ని మనం లిఫ్ట్ చేసినప్పుడు మన అబ్డామిన్ దగ్గర కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందండి. స్ట్రెచ్ని ఫీల్ అవ్వటానికి ట్రై చేయండి. మీ బ్యాక్ దగ్గర కూడా చాలా స్ట్రెచ్ ఉంటుంది. మనం ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా కుడివైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఈ ఆసనాలో మనం వేరియేషన్ చేయటం వల్ల బ్యాక్ స్టిఫ్నెస్ అన్నది పోతుందండి. ఈ ఆసనాన్ని ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత ఆసన చూద్దామండి, సర్పాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను చూడండి. ఈ ఆసన చేయటానికి మనం మన కడుపు వైపున పడుకుంటామండి. ముందుగా మీరు మీ పొట్ట వైపున ఇలా పడుకుంటారు. పడుకున్న తర్వాత చూడండి, రెండు చేతుల్ని ఇలా వెనక్కి తీసుకెళ్ళి ఇంటర్లాక్ చేయడానికి ట్రై చేయండి. చేసిన తర్వాత మీరు శ్వాసని పీలుస్తూ మీ పై భాగాన్ని మీ నాభి వరకు ఎత్తడానికి ట్రై చేయండి. శ్వాసని పీలుస్తూ మెల్లగా శ్వాసని వదులుతూ రిలాక్స్ అవుతారు. చూశారు కదండి, సర్పాసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల మీకు బ్యాక్ పెయిన్ అంటే రిలీఫ్ అవుతుందండి. బ్యాక్కి చాలా మంచిది. బ్యాక్ని మీకు స్ట్రెంథెన్ చేయాలంటే ఈ ఆసనాన్ని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సర్పాసన మీకు ఒకవేళ డిఫికల్ట్గా ఉంటే సరళ భుజంగాసన కూడా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అది కొంచెం ఈజీగా ఉంటుంది. మీరు ఇక్కడ ఇంటర్లాక్ చేస్తూ మీరు చేతుల్ని పైకి ఎత్తుతున్నారు కాబట్టి హ్యాండ్స్ దగ్గర, షోల్డర్ దగ్గర స్టిఫ్నెస్ ఉన్న అది కూడా పోతుందండి. కాబట్టి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయడానికి ట్రై చేయండి.
మెల్లగా మకరాసనాలో రెస్ట్ చేయండి. మెల్లగా కుడివైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. చూసారు కదండి, సర్పాసన. ఈ ఆసనాన్ని కూడా మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాస్. మనం ఎక్కువగా షోల్డర్ మొబిలిటీ పెరగడానికి చేసాము, బ్యాక్కి చాలా ఆసనాస్ చేసామండి. సర్పాసన కూడా మనకి చెస్ట్ ఓపెనింగ్ ఆసన కాబట్టి ఈ ఆసనాస్ని మీరు ప్రతిరోజు పొద్దున కానివ్వండి సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. దీనివల్ల మనం ఇంకెక్కువ ఫ్లెక్సిబుల్గా అవుతాం. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా అండి. సలహా ఏంటంటే అండి, మనము వేడి చేసేసింది అనుకోండి బాడీలో, మనము ఎక్కువగా కొబ్బరి నీళ్ళు కానివ్వండి మజ్జిగ తీసుకుంటాం కదా, నీళ్ళు తీసుకున్నా అంతే బెనిఫిట్ ఉంటుందండి. మనం అనుకుంటాం అది కూడా బెనిఫిట్స్ ఇస్తుంది, కానీ మీరు నీళ్ళు తీసుకోవడం వల్ల శరీరానికి మనము వేడి తగ్గించవచ్చు. కాబట్టి మీరు నీళ్ళు ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ చిన్న సలహాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ మళ్ళీ కలుద్దాం.